పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరింతవరకు మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలను, మా ప్రవర్తన సరిదిద్దుకునే మాటలను, మా విశ్వాస జీవితాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినడానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి, మీరిచ్చే నిత్య రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసేవారంగా ఉండకుండా విన్న మాటలను గమనించుకొని గ్రహించుకొని మా హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతుకుతూ తండ్రి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. ఇంత చలిలో కూడా మీరందరూ దేవుని మాటలు వినటానికి మరి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు బాప్తీసం తర్వాత ఎలా బ్రతుకుచున్నావు. బాప్తీసం తర్వాత ఎలా బ్రతుకుచున్నావు అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులరా. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది నిజమైన దేవుడు ఎవరు అనేది తెలుసుకుని నా పాపాలు పోవాలంటే ఎవరి దగ్గరికి వెళితే నా పాపాలు పోతాయి అనేది తెలుసుకుని అనేక మంది ప్రపంచవ్యాప్తంగా బాప్తీసాలు తీసుకుని దేవుని రాజ్యంలో సభ్యులుగా చేరి కొంతకాలం దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికి దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుకుని దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి కొంతకాలం తర్వాత చాలామంది మరలా ఏం చేస్తున్నారంటే మెల్లిమెల్లిగా దేవుణ్ణి విడిచిపెట్టేసి మెల్లగా లోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. మెల్లగా పాపంలో పడిపోతున్నారు. ఈ ప్రపంచంలో అనేక మంది రావడానికి వస్తున్నారు. దేవుణ్ణి తెలుసుకున్నారు, దేవుణ్ణి నమ్ముతున్నారు, దేవుణ్ణిలో కొనసాగుతున్నారు. కొంతకాలం తర్వాత మరలా పాత రోత జీవితంలోనికి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి వచ్చి మరలా అదే పాత రోత జీవితంలోనికి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకే బైబిల్ గ్రంథంలో బాప్తీసం తర్వాత మనం ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు అనే విషయాలు ఎన్నో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, అపోస్తుల ద్వారా వ్రాయించి మన చేతికి అందించాడు ప్రియులారా. ఈరోజు బాప్తీసం తీసుకున్న తర్వాత చూడకూడని వాటిని కూడా చూస్తున్నారు. ఏం చేస్తున్నారు? బాప్తీసం తీసుకున్న తర్వాత చూడకూడని వాటిని చూస్తున్నారు. ఈరోజు ఏం చూస్తున్నారు అని మనం ఆలోచిస్తే, ఈ టీవీ వచ్చిన తర్వాత చాలామంది టీవీకి అతుక్కుపోతున్నారు. సినిమాలు, సీరియళ్ళు ఏమండి ఇవన్నీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అవన్నీ చూడకూడదు అని తెలుసు అయినా చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో మొబైల్ వచ్చింది.
మొబైల్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా పాడైపోయారు. ఏమండి? ఇంక అందులో పనికిరాని చెత్త అంతా ఎప్పుడు పడితే అప్పుడు చూడొచ్చు. ఏమండి? టీవీ అంటే అది ఒక చోట ఉంటుంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఆన్ చేసుకుని దాని ముందు కూర్చుని చూడాలి. సెల్ ఫోన్ అయితే అలా కాదు. సెల్ ఫోన్ ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది, మన కూడానే ఉంటుంది, మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఏమండి, సినిమాలు కానివ్వండి, సీరియల్ కానివ్వండి, జబర్దస్తులు కానివ్వండి, టిక్ టాక్లు కానివ్వండి, రీల్స్ కానివ్వండి, ఇంకా పనికి మాలని చెత్త అంతా చూస్తూ ఈరోజు ఏమండి మనుషులు మరలా పాత రోత జీవితంలోనికి వెళ్ళిపోతున్నారు. పిల్లలు, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ అశ్లీల దృశ్యాలు కూడా చూస్తూ మనిషి ఇదిగో భయంకరమైన పాపానికి బానిసగా మారిపోతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే క్రీస్తుకు పూర్వం దావీదు గారు పలుకుతున్న ఒక అద్భుతమైన మాట మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 119వ అధ్యాయం, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 119వ అధ్యాయము 37వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. 119:37 వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తుకు పూర్వం దావీదు గారు అంటున్నారు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అంటున్నారు. దావీదు గారు భూమి మీద బ్రతికుండేటప్పటికీ సెల్ ఫోన్లు ఉన్నాయండి, టీవీలు ఉన్నాయా? ఏమండి? ఏమీ లేవున్నప్పుడు అప్పటికే ఆయన ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. త్రిప్పేయి ప్రభువా, నేను వ్యర్థమైనవి అంటే అనవసరమైనవి ఏమి కూడా నేను చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి? మరి ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి మరి? ఏమండి? ఈరోజు వ్యర్థమైనవన్నీ చూస్తున్నారా లేదా? ఏమండి? ఈరోజు బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా అనేక మంది క్రైస్తవులలో వ్యర్థమైన వాటిని చూస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పటికి ఎలాంటి వ్యర్థమైనవి చూసే అవకాశం లేదు ఆయనకి. ఉందండి? ఎలాంటి వ్యర్థమైనవి చూసే అవకాశం లేనప్పటికీ ఆయన అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఈరోజు బాప్తీసం తర్వాత వ్యర్థమైన వాటినే చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు క్రైస్తవులు. అందుకే మరొక అద్భుతమైన మాట యెషయా గ్రంథంలో రాయబడింది. ఆ మాట మనం చూడగలిగితే 33వ అధ్యాయం, యెషయా గ్రంథం 33వ అధ్యాయం, యెషయా గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించును. అక్కడ చివరిలో మనకు అవసరమైన మాట ఉంది చూడండి. చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించును. ప్రియమైన దేవుని పిల్లలారా, చెడుతనమును చూడకుండా, చెడు అనేది చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలము అంటే పరలోకంలో నివసించును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. కనుక చెడుతనము అనేది మనం చూడొచ్చా అంటే చెడుతనాన్ని మనం చూడకూడదు. చూస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తే, చూస్తే మనం ఉన్నత స్థలంలో నివసించము అంటే పరలోకానికి వెళ్ళము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రితం రాయబడిన మాట ఇది. ఏమండి? చెడుతనమును చూడకుండా తన కన్నులను మూసుకునేవాడు ఉన్నత స్థలమున నివసించెను. చూస్తే ఏమవుద్ది? ఏమండి?
చెడుతనాన్ని చూస్తే, చెడ్డ వాటిని చూస్తే, వ్యర్థమైన వాటిని చూస్తే ఏమవుతుంది అని మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట తెలియజేశారు. మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 18:9. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్ని గల నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించిన నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల అంటే నీ కళ్ళు ఒకవేళ చెడ్డవాటిని చూడు 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 అంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ కన్ను పెరికి నీ యొద్ద నుండి దానిని పారవేయము. 2 కన్నులు కలిగి అగ్ని గల నరకములో పడవేయబడుట కంటే, నరకంలో ఏముంది? నరకంలో ఏముందట? అగ్ని. ఏమండి? అగ్ని గల నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించిన నీకు మేలు. ప్రియమైన దేవుని పిల్లరా, నీ కళ్ళు నిన్ను అభ్యంతర పరిస్తే నువ్వేం చేయాలో తెలుసా? పెరికి దానిని నీ వద్ద నుండి పారవేయన్నాడు. ఎందుకంటే 2 కన్నులు కలిగి నరకంలోకి వెళ్ళే కంటే 1 కన్నుతోటైనా పరలోకానికి వెళ్ళడం మేలు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లలు. కనుక చూడకూడని వాటిని మనం చూడకూడదు. బాప్తిసం తర్వాత చూడకూడని వాటిని మనం చూడకుండా ఉండాలని ఈ మాటలు దేవుడు వ్రాయించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే బాప్తిసం తర్వాత వినకూడని వాటిని కూడా మనం వినకూడదు. వినకూడని వాటిని వింటూ ఉంటారు చాలామంది ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనం ఏమి వినకూడదో కూడా దేవుడు రాయించాడు. ఒక్కసారి మనం చూడగలిగితే, ఏమి వినకూడదో మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1వ వచనం నుంచి, ప్రవక్తయే గాని కలలు గనివాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియ అయినను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలుగను వారి మాటలను వినకూడదు. ఏ వినకూడదట? ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా చూడాలి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1వ వచనం నుంచి, ప్రవక్తయే కానీ, చాలామంది నేను ప్రవక్తనని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నారని ప్రవక్తలు? ఇప్పుడు ఉన్నారు. వాస్తవానికి ప్రవక్తలు ఇప్పటి వరకు ఉన్నారు తెలుసండి. ఏమండి? 1వ శతాబ్దం వరకు మాత్రమే ఉన్నారు. తర్వాత ప్రవక్తలు లేరు, ప్రవక్తల అవసరం లేదు. కానీ ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రవక్తలుగా చలామణి అవుతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రవక్తయే గాని కలలు గనవాడే గాని మీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియ అయినను మహత్కార్యమునైనను చేసి, నీ ఎదుట సూచక్రియ చేసినా కానీ మహత్కార్యం ఏదైనా చేసినా కానీ నీవు ఎరుగని అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలుగను వాని మాటలను వినకూడదు. ఒకవేళ ఎవడైనా సరే పలానా చోటకు వెళితే సూచక్రియలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడ ఆయన దగ్గర దేవుని శక్తి ఉంది, ఆయన ప్రవక్త అని ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, అక్కడ సూచక్రియలు జరిగినా కూడా నువ్వు నమ్మకూడదట, నువ్వు వినకూడదట. అక్కడ మహత్కార్యాలు జరిగినా కూడా నువ్వు నమ్మకూడదట, వినకూడదట. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఏదైనా జరిగితేనే నమ్మేలా ఉన్నారు అందరూ. అవునా? ఈరోజు ఏదో ఒక అద్భుత కార్యం జరగాలి, ఏదో మహత్కార్యం జరగాలి, ఏదో సూచక్రియ జరగాలి, అది చూసి నమ్ముతాం. ఏమీ జరగకపోతే నమ్మం ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ జరిగినా కూడా నమ్మొద్దు అంటున్నాడు. అతని మాటలు వినొద్దు అంటున్నాడు. ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. గారడీ మాటలు, ఏమంటే గాలి మాటలు చెప్పి అనేక మందిని మోసం చేసే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక ఎవరి మాటలు మనం
వినకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఒక అద్భుతమైన మాట రాయించాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మను మోసపరుచుకొనకుండా చెప్పుచున్నాను. చక్కని మాటల చేత ఏం చేస్తారట? మోసం చేస్తారట. మనం ఏమనుకుంటామంటే అతను చెప్పేది వాస్తవం అనుకుంటాం, అతను చెప్పేది సత్యం అనుకుంటాం, అతను చెప్పేది నిజం అనుకుంటాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండా ఈ సంగతిని చెప్పుచున్నాను. మోసం చేస్తారు మనల్ని. కాబట్టి ఎవరు ఏం చెప్పినా అది బైబిల్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ బైబిల్లో ఉంటే అది వాక్యాలకు అనుగుణంగా ఉందా, చెప్పేవాడికి అనుగుణంగా ఉందా అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. మార్కు గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 24. మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ చూసుకోవాలి? బైబిల్ గ్రంథంలో చూసుకోవాలి. ఎవడు ఏది చెబితే అది నమ్మేయకూడదు మనం. ఏమండి, ఎవడు ఏం చెప్పినా అది బైబిల్లో ఉందా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోమని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు చెప్పినా చూసుకునే వాళ్ళేరి. ఏమండి, బైబిల్లో చూసుకోవట్లేదు ఎవరు కూడా. ఎవరు ఏది చెబితే అది నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు ప్రియమైన దేవుని పిల్ల. కనుక ఎవరు ఏం చెప్పినా అది మనం వినేయకూడదు. ఏమండి, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఒక అద్భుతమైన మాట అపోస్తలుడైన పౌలు గారి ద్వారా తెలియజేశాడు. చూడండి, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అపవిత్రమైన ఒట్టి మాటలు చెప్పేవారు ఉంటారు చాలామంది. ఏమండి, అలాంటి ఒట్టి మాటలు పలికే వారి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు అంటున్నాడు. అలాంటి వారి మాటలకు విముఖుడమై ఉండుము. చాలామంది ఏమండి అపవిత్రమైన మాటలు చెబుతూ ఉంటారు. అవి పవిత్రమైన మాటలు కాదు, పరలోకానికి నడిపించే మాటలు కాదు, పాతాళ లోకంలో ఆరని అగ్నిగుండానికి నడిపించే మాటలు చెబుతారు చాలామంది. కాబట్టి అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అలాంటి మాటలు మనం వినకూడదు. చూడకూడని వాటిని మనం చూడకూడదు, వినకూడని వాటిని మనం వినకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లలు. అలాగే మాట్లాడకూడనివి కూడా మనం మాట్లాడకూడదు. చూడకూడని వాటిని మనం చూడకూడదు, వినకూడని వాటిని మనం వినకూడదు, అలాగే మాట్లాడకూడనివి కూడా మనం మాట్లాడకూడదు. అందుకే మనం ఏం మాట్లాడినా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నోరుంది కదా, నాలుక ఉంది కదా అని ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టుగా మనం మాట్లాడటానికి అవకాశం లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకే మనం ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో కూడా దేవుడి పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. సామెతల గ్రంథం 4:24, మూర్ఖపు మాటలు నోటికి రానియకము. మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము. చాలామంది బాప్తిసం తర్వాత కూడా మూర్ఖత్వ మాటలు మాట్లాడుతూ ఉంటారు, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతుంటారు, వాక్యానికి విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము అంటే మనం మాట్లాడే మాటలు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ ఈరోజు బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా భయంకరమైనటువంటి మాటలు మాట్లాడేవారు ఉన్నారు. పచ్చి బూతులు మాట్లాడే క్రైస్తవులు ఉన్నారు, లేరండి? ఇప్పుడు మన దేవుని పిల్లరా, ఏదైనా గొడవ రావాలి అప్పుడు వస్తాయండి నోట్లో నుంచి మాటలు, పచ్చి బూతులు. ఏమండి, ఆశ్చర్యపోతాం అనమాట. ఏమండి, ఈవిడైనా చర్చిలో ఇంత మధురంగా పాటలు పాడుతుంది, ఇక్కడ ఏంటి ఇంత భయంకరంగా మాట్లాడుతుంది అనుకుంటూ ఉంటాం. అవునా? ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవ్యంలో కూడా భయంకరమైనటువంటి అపవిత్రమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అసభ్యకరమైన మాటలు మాట్లాడేవారు ఉన్నారు, మూర్ఖత్వ మాటలు మాట్లాడేవారు ఉన్నారు, భయంకరమైన బూతులు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. అందుకే ఏమంటున్నాడు? మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము. రానివ్వకూడదు మన నోటంట, ఏ మూర్ఖత్వ మాటలు రానివ్వకూడదు. అందుకే కీర్తన గ్రంథంలో మరొక అద్భుతమైన మాట, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం
కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 13 వచనం చూడండి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 13. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కాచుకోవాలి. ఏమండి? 34:13 అందరూ చూడాలి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, చెడ్డ మాటలు పలకూడదు నీ నాలుకతో, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. నాలుకను కాచుకోవాలి, పెదవులను కాచుకోవాలి. చెడ్డ మాటలు మనం పలకూడదు, కపటమైన మాటలు మనం పలకూడదు, అనవసరమైన మాటలు మన నోటంట రాకూడదు. మన నోటిని మనం అదుపులో ఉంచుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలు, బాప్తిసం తర్వాత చూడకూడని వాటిని మనం చూడకూడదు, అలాగే వినకూడని వాటిని మనం వినకూడదు, అలాగే మాట్లాడకూడని వాటిని మనం మాట్లాడకూడదు. చాలామంది ప్రార్థనలో ఇష్టం వచ్చినట్టుగా దేవునికి ఏది పడితే అది చెప్తూ ఉంటారండి. కావండి, ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో కూడా చాలామందికి తెలియదు. ప్రతి అనవసరమైన అన్నీ కూడా దేవునికి చెప్తూ ఉంటారండి. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో ఒక అద్భుతమైన మాట దేవుడు తెలియజేశాడు చూడండి. యేసుక్రీస్తు వారు తెలియజేశారు చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు అంటే మాట్లాడవద్దు. ప్రార్థన చేసేటప్పుడు పనికిరాని మాటలు మనం మాట్లాడకూడదు. మనం చేసే ప్రార్థన దేవునికి అనుకూలమైనదై ఉండాలి, అది దేవునికి నచ్చేదై ఉండాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరితో మాట్లాడుతున్నాం మనం ప్రార్థనలో? ఏమండి? మన ఇంట్లో వాళ్ళతో కాదు, మన బంధువులతో కాదు, మన స్నేహితులతో కాదు, మన పక్కింటితో కాదు, సమస్తాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవునితో మనం మాట్లాడుతున్నాం. కనుక చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలు, వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు. అందుకే వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినం లెక్క చెప్పవలసి ఉండును అన్నాడు యేసుక్రీస్తు వారు. ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో. వ్యర్థమైన ప్రతి మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పాలి. లెక్క. ఏమండి? లెక్క చెప్పాలనే సంగతి మర్చిపోయి లెక్కలేనని మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడేస్తున్నారు ప్రియమైన దేవుని వల్ల. కనుక మనం ఏది పడితే అది మాట్లాడకూడదు. ఏమండి? ఏది పడితే అది చూడకూడదు బాప్తిసం తర్వాత, ఏది పడితే అది వినకూడదు బాప్తిసం తర్వాత, ఏది పడితే అది మాట్లాడకూడదు బాప్తిసం తర్వాత, ఏది పడితే అది తినకూడదు బాప్తిసం తర్వాత. చూస్తారు ఒకసారి, ఏది పడితే అది తినకూడదు బాప్తిసం తర్వాత. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 28వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. ఈ ఆవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. ప్రియమైన దేవుని వాళ్ళ తీసారా? అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 28వ వచనం అందరూ జాగ్రత్తగా చూడాలి. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ ఆవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? ఏమండి? పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. అలాగే అపోస్తులు మాకును అంటే పరిశుద్ధాత్మకును మాకును తోచెను అంటే పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, అపోస్తులు చెబుతున్నారు. ఏమని? ఏమండి? విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జించుడి అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, అలాగే అపోస్తులు చెప్తున్నారు. తినకూడదు అని. కానీ ఈరోజు చాలామంది ఏం చెప్తున్నారో తెలుసా అండి సేవకుల్లో? ఏమండి? వీళ్ళు మళ్ళీ పెద్ద సెలబ్రిటీలు. ఏమండి? అంటే మేము ఏం చెప్పినా జనాలు వింటారని ఒక నమ్మకం వీళ్ళకి. వింటున్నారు. ఏమండి? వాళ్ళు చెప్పేది తప్ప రైటా అనేది చూసుకోవట్లేదు బైబిల్ గ్రంథంలో. ఏమండి? ఆయన చెప్పాడంటే నిజమై ఉంటుంది. ఎందుకంటే ఆయన పెద్ద సేవకుడు కదా, సెలబ్రిటీ కదా,
ఆయన తప్పు చెప్తాడా, ఆయన అబద్ధం చెప్తాడా అనుకుంటున్నారు ఈరోజు చాలామంది. ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఏమండి? పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, అపోస్తులు చెబుతున్నారు. వీటికి దూరముగా ఉండమంటున్నారు. చూడండి కింద చెప్తున్నాడు చూడండి, వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లరా, వీటికి దూరముగా ఉంటిరా, మీకు అది మేలు అన్నాడు. మీకు క్షేమము కలుగును గాక. వీటికి దూరంగా ఉండాలి. విగ్రహములకు అర్పించిన వాటిని తినే విషయంలో మీరు దూరంగా ఉండాలి. ఏమండి? రక్తమును గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును మీరు విసర్జించండి. వాటికి మీరు దూరంగా ఉంటే మీకు మేలు, మీకు క్షేమము కలుగును అని పరిశుద్ధాత్ముడు, అపోస్తులు చెబుతుంటే ఈరోజు చాలామంది ఏం పర్వాలేదు ప్రార్థన చేసుకుని తినేయచ్చు అంటున్నారు. ఏమండి? ప్రార్థన చేసుకుని తినేయచ్చాట. ప్రియమైన దేవుని వాళ్ళరా, వీళ్ళు చూపించే వచనం ఏంటో తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:4 చూపిస్తారు. ఏమండి? ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఏది నిషేధింపదగినది కాదు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు అన్నాడు, కానీ విగ్రహముల దగ్గర పెట్టినది అన్నాడా? ఏమండి? అన్నాడండి? దేవుడు సృజించిన ప్రతి వస్తువు అంటే దేవుడు సృజించిన ప్రతి పండు, ప్రతి కాయ, ప్రతి ఆహారము అది మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఏది నిషేధింపదగినది కాదు అని చెప్పాడు తప్ప విగ్రహముల దగ్గర పెట్టినది అని ఇక్కడ చెప్పలేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమండి? అలాగైతే ఇక్కడ పరిశుద్ధాత్ముడు, అపోస్తులు ఎందుకు చెబుతారు? వీటికి దూరముగా ఉంటిరా, మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా మాట్లాడినా మన క్షమాపణ ఉందేమో, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే మనకి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. చూస్తారు ఒకసారి చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 32వ వచనం చూడండి ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 32. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదని ఎవరు చెప్పారు? మనకి పరిశుద్ధాత్ముడు చెప్పాడు, అలాగే అపోస్తులు చెప్పారు. మరి పరిశుద్ధాత్మను వ్యతిరేకంగా చెబుతున్నారు కదా ఈరోజు చాలామంది తినేయచ్చని. మరి వారికి క్షమాపణ ఉందా? వారికి క్షమాపణ ఉందా అంటే వారికి క్షమాపణ ఈ యుగమందు లేదు, రాబో యుగమందు లేదు. నువ్వు ఇంకా యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా మాట్లాడితే నీకు క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే నీకు క్షమాపణ లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదు అని పరిశుద్ధాత్ముడు చెప్పాడు, అపోస్తులు చెప్పారు. కానీ ఈరోజు చాలామంది ఏం పర్వాలేదు తినేయచ్చు అని చెబుతున్నారు. అందుకే అపోస్తులైన పౌలు గారు మరొక అద్భుతమైన మాట తెలియజేశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21. మీరు ఇంకొంచెం పైకి వెళ్ళండి, పై వచనం చూడండి. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. నేను అక్కడ తినేస్తాను ఇక్కడ తినేస్తానంటే కుదరదు అని చెప్తున్నాడు దేవుడు. అర్థమా? త్రాగనేరరు అన్నాడు. ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. అక్కడ తినేస్తాను ఇక్కడ తినేస్తాను అక్కడ తాగేస్తాను ఇక్కడ తాగేస్తానంటే కుదరదు అంటున్నాడు చూడండి దేవుడు. అన్నాడా? అన్నాడు. మరి ఇంత క్లియర్గా ఉంటే ఏం పర్వాలేదు తినేయచ్చు అంటున్నారు చూసారా? ప్రియమైన దేవుని పిల్లరా, బాప్తీసం తర్వాత తినకూడనివి కూడా తినకూడదు, మనం చూడకూడనివి చూడకూడదు, వినకూడనివి వినకూడదు, మాట్లాడకూడనివి మనం మాట్లాడకూడదు, తినకూడనివి తినకూడదు. అందుకే కింద చూడండి ఇంకేమన్నాడు? ప్రభువునకు రోషము పుట్టించదమా ఆయన కంటే బలవంతులమా? చూసారా ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభువునకు రోషము పుట్టించదమా
ఆయన కంటే మనము బలవంతులమా. మనమేదో చేసేసి మభ్య పెట్టేద్దామంటే ఆయనకి ఏమొస్తుందో తెలుసా? రోషం వస్తుంది ఆయనకి. మనం ఆయన కంటే బలవంతులమో కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యం ఏం చెప్పిందో అది చెయ్యాలి మనం. అవునా? దేవుడు ఎలా నడవమన్నాడో అలా నడవాలంతే మనం. అంతేగాని మన సొంత ఆలోచనలు, సొంత మాటలు తీసుకొచ్చి వాక్యానికి కలపకూడదు. అందుకే ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు అన్నాడు. ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు అని దేవుడు చెబితే ఈరోజు కలిపేస్తున్నారు, తీసేస్తున్నారు. ఇంకా ఇష్టం ఇంకా అడిగి వాళ్ళు లేరు కదండి ప్రియమైన దేవుని వల్లరా. కనుక బాప్తిసం తర్వాత మనం చూడకూడని వాటిని చూడకూడదు, వినకూడని వాటిని వినకూడదు, అలాగే మాట్లాడకూడని వాటిని మాట్లాడకూడదు, అలాగే తినకూడని వాటిని తినకూడదు. కాబట్టి ఈ వాక్యం విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా దేవుడు చెప్పిన విధంగా, దేవుడు నడుచుకున్నమన్న విధంగా, దేవుడు ప్రవర్తించమన్న విధంగా, దేవుడు జీవించమన్న విధంగా జీవించి దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి ప్రతి ఒక్కరు కూడా జీవించి దేవుడిచ్చే పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలు, మా ప్రవర్తన సరిదిద్దుకునే మాటలు విన్నాం తండ్రి. విన్న మాటలను విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా తండ్రి, విన్న మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ఎవరెవరో ఈ ప్రపంచంలో ఎన్నెన్నో మాటలు చెబుతున్నారు తండ్రి, అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నవా లేవా అని గ్రహించకుండా, గమనించకుండా ఎంతోమంది గుడ్డిగా నమ్ముతూ వారిని ఫాలో అవుతున్నారు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మరి పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదువుకుని తండ్రి, ప్రతి ఒక్కరు కూడా తండ్రి మరి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా నాయన మీరు ఎలా బ్రతకాలని కోరుకున్నారో అలా బ్రతకటానికి సహాయం చేయండి తండ్రి. మేమందరము కూడా ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా తండ్రి, మేమందరము మీ యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా బ్రతుకుతూ తండ్రి మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి మేమందరము కూడా చేరుకోవడానికి సహాయం చేయండి. తలలో వంచి ప్రార్థన చేస్తున్న మీ పిల్లలను, వారి కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనిపాట్లలో, ప్రయాణాల్లో తోడుగా, నీడగా ఉండండి. వారందరికీ ఉన్న అనారోగ్యాలను ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి. వారందరినీ కూడా పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి, దీవించి, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియ కుమారుడును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.